ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. యోగాలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన వసంత లక్ష్మిని పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ శాల్వా కప్పి సన్మానించారు. స్పెషల్గా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ మీద తీసుకుంటూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా 108 సూర్య నమస్కారాలు వితిన్ 28 మినిట్స్లో చేసి ఉంటుంది. జనరల్గా అలా ఉంటుంది కదా, అందరికీ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉండాలి అని చెప్పి రికార్డ్ క్రియేట్ చేశాను. అది గ్రూప్ రికార్డు. ఇది నాకు పర్సనల్గా ఒక రికార్డు ఉంటే బాగుంటుంది, ఇంకా యోగాలో ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి మనల్ని సెల్ఫ్ మోటివేట్ చేస్తాయి, దీన్ని చూసి మనలాగా చాలామంది యోగా నేర్చుకుంటారు అని చెప్పి ఇలా చేయడం జరిగింది. సమకోణ ఆసనం అంటే పిక్ చూపించు కదా, 42 మినిట్స్. 1 ఇయర్ స్కూటీ చేశారు. రికార్డ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు 1 ఇయర్ టైం తీసుకున్నారు. ఇప్పుడు వెబ్సైట్లో కొడితే వసంత లక్ష్మి కొట్టంగానే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫ్రమ్ ఇండియా అని వస్తుంది. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందులో పట్టినా సరే ఇప్పుడు పేరు వస్తుంది. అవును, నాకు నేను చదివించి ఆరోగ్యం బాగుంటుంది. యోగా రాజన్ ఉన్నాడు. ఇది ఒకసారి ఇది సార్ ఒరిజినల్ మీ చేయి తీసే వెంకటగిరి అంటేనే యోగా కానీ కళలకు కానీ పుట్టిన ఇల్లు వెంకటగిరి. వెంకటగిరి పుట్టిల్లని చెప్పి నిరూపించినటువంటి సోదరిమణి వసంత లక్ష్మి ఈరోజు ఇండియాలోనే ఆమె సమకోణ ఆసనం వేసి 3 గంటల 42 నిమిషాలు అదేవిధంగా కూర్చొని ఉండి ఆమె మన వెంకటగిరి గిన్నీస్ రికార్డులు ఎక్కడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా తయారవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. ప్రతి దగ్గర చెప్పేవాడు కళలకు కానీ యోగాకు కానీ పుట్టిల్లు వెంకటగిరి అని చెప్పేసి. ఆ పుట్టిల్ని నిరూపించింది వసంత లక్ష్మి అని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఎంతోమంది తయారవ్వాలి వెంకటగిరిలో. అందరూ యోగా మాస్టర్లు ఉన్నారు. అదేవిధంగా కళలకి ఎక్కినటువంటి ఎంతోమంది వెంకటగిరిలో ఉన్నారు. కానీ అది ఈరోజు వసంత లక్ష్మి నిరూపించిందని చెప్పని కూడా తెలియజేస్తూ అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి మన వెంకటగిరికి మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా తాపత్రయం కూడా అని చెప్పని కూడా తెలియజేస్తాను. బాబు గారు కూడా ఇంటర్వ్యూ ఇచ్చినారు. 2వ తారీఖు ఈవెన్ రమ్మని చెప్పుకున్నారు. అక్కడికి 2వ తారీఖు సీఎం దగ్గర కూడా పోయి మరి అక్కడ కూడా సీఎం కలిసాను. నేనే 2వ తారీఖు తీసుకెళ్తాను కూడా. ఆయన కూడా కంగ్రాట్స్ తెలియజేస్తూ వెంకటగిరిలో పుట్టి ఇలా యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తు తెచ్చించేలాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించడం చాలా సంతోషంగా ఉంది. నిజంగానే పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకి
మన వాళ్ళకి, మన బిడ్డలకి పేరు తీసుకురావడం అనే అవకాశం రావడం కూడా చాలా అదృష్టం. ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేశాను. ఇదే విధంగా మన ఊరికి పేరు తెచ్చే విధంగా నేను ఇంకా ఎంతోమందిని తయారు చేస్తాను. ఎంతోమందిని ఇలాంటి రంగంలో ముందుకు తీసుకువెళ్ళేదానికి ట్రైనింగ్ ఇస్తాను. నా వంతు కృషి చేస్తాను. ఇలాంటి అవార్డులే కాదు, యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించే ఎన్నో మార్గాలను ముందుకు తీసుకువెళ్ళడానికి నాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాను. చేస్తూ మన పిల్లలకు మోటివేషన్గా, మన పెద్దలకు చాలా చాలా గౌరవప్రదంగా ఉండేలాగా ఎన్నో కాన్సెప్ట్స్ తోటి ఇంకా ఎన్నో రికార్డులు సాధిస్తూ ముందుకు వస్తాను అని చెప్పి